మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో, ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట. ఇంకా శతమానం భవతిలో ఏదో మంచి పాట ఉండేనే అలా యాదుకొత్తలేదు. మమతలు పంచేవేళ అదే ఏదో ఉండే, సరే ఏదో పాట పట్టురు. కానీ అయితే ఇంతకు నేను పల్లెటూరు పాటలు ఎందుకు పాడుతున్నా అని అంటారా? అయ్యో పాడేది నేను కాదల్లా, బస్సులల్లా రైళ్ళల్లా జనాలు గీ పాటలే వాడుకుంటూ పోతాండ్రు. పాండ్రి ముచ్చటేందో చూసేసొద్దాం. అగో చూస్తున్నారోల్లా బస్ స్టాండ్లు కిటకిట, రైల్ స్టేషన్లు కలకల, టోల్ ప్లాజా గల్లపెట్టెలు గలగల. ఏడ జూడు జనాలే జనాలు జనాలే జనాలు. పట్నం జనాలు పల్లె తొవ్వ పడతాండ్రు. సంక్రాంతి కదా, ఇక పోరగాన్లకు బళ్ళు బందు, పెద్దోళ్లకు ఆఫీసులకు సెలవులు, ఇక పండగ ఇంకేమున్నది. అట్లా 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 సొంతూరికి పోతుర్రు. మనకాడంటే దసరా ధూమ్ధాం ఉంటుంది కానీ అటు ఆంధ్ర దిక్కు పండుగ అంటే సంక్రాంతేనాయే. అందుకే ఆంధ్ర తొవ్వలన్నీ ఇగో ఇట్లా కిటకిటలాడుతున్నాయి. ఉల్లో రైల్ స్టేషన్లలోనైతే నిలబడే సందు లేదు, సీటు దొరుకుడు తర్వాత సంగతి. టికెట్ తీసుకున్నోళ్ళు రైలు ఎక్కుడు కూడా కష్టమే అవుతుంది. ఆగం జగన్నాథం. ఇక బస్ స్టాండ్లలో ఇంకో కథ, బస్సులన్నీ నిండిపోయినాయి. బస్ స్టాండ్లలో జనాలు చూడుర్రి జాతరనే కనబడుతుంది. ఇక టోల్ ప్లాజాలలో కిలోమీటర్ల పొడుగుతా లైన్లు. చూడుర్రి ఎన్ని గనం కార్లు ఉన్నాయో, ఫుల్ ట్రాఫిక్ జామ్. మొత్తానికి ఈ 2 రోజులు బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు, రోడ్లు అన్నీ ఇట్లా కనబడ్డాయి. పండుగ రోజు మళ్ళీ అంతా ఖాళీగా ఉంటుంది, మళ్ళీ అటుకెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ బిజీ బిజీ. అవు కానీ నాకు ఎప్పటి సందో ఒక అనుమానం కొడుతున్నదల్లా, సినిమాలల్లో గూండగాళ్ళు హీరోలు చేసే పనులను చూసి జనాలు నేర్చుకుంటారా, లేకుంటే జనాలు చేసేదే సినిమాలల్లో చూయిస్తారా? గదే సమజ్ కాదు నాకు. అంతెందుకొల్లా పుష్ప సినిమా వచ్చే కదా గనడ్మ, అందులో స్మగ్లింగులు ఎట్లా చేస్తారో కూడా మీకు ఎరుకున్నదేనాయే. అసోంటి కళా పోషణలే బయట కూడా బాగా జరుగుతున్నాయి. చూడుండ్రి మీరు. ఇక ఫస్ట్ గీ కళా పోషణ చూడాలి మీరు. ఓ ముసుగు మనిషి జరా నీ స్కూటర్ నిప్పు. గది సంగతి. సినిమా సమజైందా మీకు? గంజాయి స్మగ్లర్ గాడు పోలీసోళ్ళు దొరకబడతారని స్కూటర్ పాటలన్నీ నిప్పి ఇగో లోపల రాసి పెట్టిండు. ఇక చెప్పురి కథ. అసలు నన్ను అడిగితే పుష్ప సినిమా తీసిన డైరెక్టర్ సుకుమారు వీని దగ్గర కిట్కులు తెలుసుకుంటే మస్తుంటదేమో అనిపిస్తుంది నాకు. ఇక ఇప్పుడు వికారాబాద్ కాడికి పోదాం పారి. ఇగో గీ బ్యాచ్ని చూడురి, ఇది కూడా గంజాయి బ్యాచే. ఉదర్ కమాల్ ఇదర్, ఇదర్ కమాల్ ఉదర్ అనుకుంటా సప్లై చేస్తుంటారు. ఇక వీళ్ళ ఉపాయం ఎట్లున్నదో కూడా చూడురి జరా. చూసిరా, షెద్దర్లు బ్యాంకెట్లు బొంతలలో దాచిపెట్టి సప్లై చేస్తున్నారు. ఇగో గింతగానం గంజాయి దొరికింది. జనాలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ జీవితాలతోనే కబడ్డీ ఆడుకుందామని చూస్తున్నారు గీళ్ళు. ఇసొంటోళ్ళని ఏం చేయాలనో మీరే చెప్పురిగా. అరే గింత ధైర్యం గింత తెలివి పెట్టుకొని ఏదన్నా నియత్గా కష్టపడితే ఏమైతా చెప్పురి. గిట్లా స్మగ్లింగులు చేసి సంపాదించుడేందుకు, మంది కొంపలు ముంచుడేందుకు కదా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఈ పాట ఎన్నడో వెనుకట పెద్ద రామారావు వాడిండు కదా. అప్పటి సంది ఇప్పటిదాకా ప్రతిసారి కొందరు అక్కలు పాటను నిజం చేస్తూనే ఉన్నారు. మంచోళ్ళే కాదు, కొందరు దొంగ అక్కలు కూడా దూసుకుపోయి నిద్ర లేచింది మహిళా లోకం అని గొంతెత్తి చాటుతాండ్రు. చూసి తరించుర్రి మీరు కూడా. దొంగది అని ఒక సినిమా వచ్చింది కదా, అది సినిమా కావచ్చు. ఇగో వీళ్ళు రియల్ దొంగది. అరే అవంటేనోళ్ళ ఇట్లా బండి మీద పోతుంటే అన్నా చెల్లెన్లో లేకుంటే సుట్టపోలో అని అసలు అనుకోవద్దు. తోడు దొంగలు వీళ్ళు. ఈ అక్కనైతే హుషారు దొంగ. ఈమెను దొరకబట్టేందుకు చేజింగులు చేస్తున్నారని దొరుకుతే కదా అసలు. ముచ్చటేందయ్యా అంటే వీళ్ళు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో తిరుగుతుంటారు. ఇద్దరు జాన్ జిగిరి దోస్తులట. ఎసోంటి దోస్తులంటే పాలు నీళ్ళ లెక్క, చక్కెర షాయిపత్త లెక్క, మనసున మనసై బతుకున బతుకై లెక్కుంటారు. అంటే దొంగ ప్రేమికులు వీళ్ళు. ఎవరన్నా రోడ్ల మీద ఆడోళ్ళు కనబడితే జాలోల్లా గొలుసు మాయం చేస్తారు. వీడేమో బండి నడుపుతాడు, ఈమెనేమో వెనక కూసొని గొలుసు గుంజుతుంది. గొలుసు చేతులకు రాగానే వాడు దంచుకపోతాడు. ఇదే పనట వీళ్ళది.
ఎంత గొప్ప దొంగలో కదా. అయితే లేటెస్ట్ గా గిట్లైన షెయిన్ గుంజిందోళ్ళ ఈ అమ్మగారు చుట్టుముట్టున్నోళ్ళు వీళ్ళ ఎంబడబడ్డరు. కానీ ఏం పాయిదా వాళ్ళు దొరకలే. అవో గట్లనే దంచుకపోయిర్రు. చూసినవా కథ ఎట్లున్నదో. పోలీస్ సార్ ఏమంటున్నాడో ఈనుండ్రి మరి. ఒక చైన్ స్నాచింగ్ మనకు మరిగూడ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. ఈ మరిగూడకు సంబంధించిన సునీత అని ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడ్డప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటాయి ఇద్దరికి. లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది, మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తున్నో ఆమె న్యాచురల్ కాల్కి అని చెప్పగానే బండి ఆపారు. ఈ పాప ఏమో కూడా లేడీ ఆమె తోడుగా ఇట్లా పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసును పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైంకి అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసిర్రు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు 3 టీములతో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. కాగనట మొత్తానికి ఒకరి కోసం ఒకరు, నువ్వు నేను అనే డైలాగులు సినిమాలలో వింటుంటాం కానీ ఇగో ఇట్లా బయట కూడా ఒకరి కోసం ఇంకొకరు దొంగతనాలు దోపిడీలు చేస్తారని వీళ్ళని చూసినాకనే ఎరకైంది పో. ఇప్పుడు దేశంలోనే అన్నిటికంటే పెద్ద వంతెన కాడికి పట్టుకపోతాం. పెద్దదంటే పొడుగు వంతెన, ఆ వంతెన కూడా సముద్రంలో ఉంటుంది. చూస్తే కళ్ళు జిగేలమంటాయి. జర చూద్దాం పాండ్రి. జరసేపు నేనేం మాట్లాడా, మీరు చూసుడే కావాలి. చూసిరా, జిగేల్ మన్నాయి కదా కళ్ళు. ఇదే గా వంతెన, సముద్రపు వంతెన. బొంబాయిలో కట్టిర్రు. మన మోడీ సార్ ఓపెనింగ్ కూడా చేసిండు. అన్నట్టు ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టిర్రు. వాళ్ళ దగ్గర 22 కిలోమీటర్ల పొడుగు ఉన్నదట. ఈ 22 కిలోమీటర్లల్లా 16 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే ఉన్నది. అంటే సముద్రం మీదకి వెళ్ళి పోతామన్నట్టు. ఇట్లా ఈ బ్రిడ్జిని కట్టేందుకు 20,000 కోట్ల రూపాయలు పెట్టిర్రు. అవి చూడు మళ్ళోసారి. సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఈ వన్నటోలయ్యారెడ్డి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.